వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయి అన్నది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. కానీ ఆరోపణకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతోంది వైసీపీ. అందుకే న్యాయస్థానాల్లో సైతం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కౌట్ కావడం లేదు. విచారించకుండానే కోర్టులు కొట్టివేస్తున్నాయంటే డిఎస్సి 2025 విషయంలో ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు వైసీపీ ఏవేవో ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. లోకేష్ ఒక్క అడుగు ముందుకేసి రాజీనామా చేస్తే నష్టమెవరికి? అది ఖచ్చితంగా వైసీపీకే. నైతిక బాధ్యత వహిస్తూ తన పదవితో పాటు మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటన్నది వైసీపీ తెలుసుకోవాలి. మంగళగిరిలో వైసీపీ అనేది లేదు. అక్కడ నాయకుడంటూ ఎవరూ లేరు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో తెలియడం లేదు. లోకేష్కు పటిష్టమైన టీం ఉంది. ఆపై విపరీతమైన ప్రజాదరణ ఉంది. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో డిఎస్సి 2025పై లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ ప్రజా తీర్పు కోరుకుంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో కనీసం డిపాజిట్లు తెచ్చుకునే స్థితిలో కూడా లేదు వైసీపీ. అందుకే అనవసరంగా లోకేష్ను కెలికి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదు వైసీపీకి. కేవలం రాజకీయ కోణంలో ఏదో చేస్తామేదో ఆశించి లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తే జరిగేది ఇదే. పోనీ డిఎస్సి 2025 అక్రమాలపై వైసీపీ ఆందోళనలు చేస్తోంది. కనీసం నియోజకవర్గానికి 10 మంది డిఎస్సి అభ్యర్థులను పోగు చేయలేకపోతోంది. ఇప్పటికే అభ్యర్థులు దీనిని పెద్దగా నమ్మడం లేదు. ఆపై బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు లోకేష్. త్వరలో అంటే అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఈ రాజకీయ గొడవలు ఎందుకని డిఎస్సి ప్రిపరేషన్లో అభ్యర్థులంతా మునిగిపోయారు.